దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని నా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాను. నాతో పాటు మీతో పాటు నేను కలిసి దేవునికి ప్రార్థన చేయడానికి ఇందుకు ఒక ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నా పేరు యాంటోనీ జేస్ గాస్పల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి రీచ్ అయ్యేటట్టు చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించలాగున నా ప్రార్థనలో నిత్యం జ్ఞాపకం చేసుకుంటాను. నా ఫోన్ నెంబర్, ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్, వాట్సాప్ నెంబర్ 8179954558 8179954558. దీన్ని సపోర్ట్ చేయండి. గొప్ప ఆశీర్వాదాలు దేవుడి మీకు దయచేయలాగున నా ప్రార్థనలో నిత్యం జ్ఞాపకం చేసుకుంటాను. ఈరోజు క్రైస్తవులు భక్తిలో ఎలా ఎదగాలి, అభివృద్ధి అవ్వాలి, జీవించాలి అనే సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యంలో జయించాలి. అలా జయిస్తేనే పరలోకానికి వెళ్తారు అనే సత్యాన్ని చాలామంది చెప్తూ ఉంటారు. నిజమే. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసి ఉన్నారు. కనుక క్రీస్తు యేసు సంబంధులు ఎవరంటే శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసి ఉన్నారు అన్నారు. శరీరము దాని ఇచ్చలు అంటే శరీరం యొక్క కోరికలతో సిలువ వేసి ఉన్నారట. దురాశలతో సిలువ వేసి ఉన్నారట. శరీరంలో కోరికలు విపరీతంగా పుడతాయి. మంచి కోరికలు, చెడ్డ కోరికలు శరీరానికి ఉంటాయి. ఈ యొక్క మంచి కోరికలు, చెడ్డ కోరికలు పుడుతూ ఉన్నప్పుడు చెడ్డ కోరికలను అణిచేయాలి, మంచి కోరికలను పైకి తీసుకురావాలి. మంచి కోరికలు అంటే ధర్మబద్ధమైన కోరికలు, దేవుని యొక్క నీతి, న్యాయ, ధర్మబద్ధమైన కోరికలు ఈ శరీరంలో పుడుతూ ఉన్నప్పుడు దాన్ని బయటికి తీసుకురావాలి. అధర్మమైన, అక్రమమైన, అన్యాయమైన కోరికలన్నీ కూడా అణిచేయాలి. దాన్నే ఆ యొక్క చెడ్డ కోరికలన్నీ అణిచేస్తేనే మనం దేవునిలో అభివృద్ధి అయ్యి పరలోకానికి వెళ్తాం. ఈ లోకంలో చాలామంది జీవిస్తుంటారు. మంచి చెడు అనేవి ఉంటాయి శరీరంలో. ఈ శరీరంలో మంచి చెడు కోరికలన్నీ కూడా పాటిస్తూ, అనుసరిస్తూ నేను దేవునిలో ఉన్నాను కదా అనుకుంటాను. పొరపాటు. కనుక దేవునిలో చెడ్డ కోరికలన్నీ కూడా అణిచివేసుకోవడానికి, చెడ్డ కోరికలన్నీ కూడా దూరం చేసుకోవడానికి ఈ భక్తి మార్గాన్ని అనుసరించి నడవాలి. ఈ శరీరం యొక్క కోరికలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉంటాయి. అందుకనే శరీర కోరికలు స్పష్టమై ఉన్నవని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఆత్మ కోరికలు కూడా స్పష్టమై ఉన్నదని బైబిల్ చెప్తూ ఉంది. శరీరం యొక్క కోరికలు జారత్వము, అపరిత, కామకత్వం, నిగ్రహాధన, ధనాపేక్ష, దురాలోచనలు, లోభములు, కృత్రిములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకం ఇవన్నీ కూడా శరీరం యొక్క కోరికలు పుడుతూ ఉంటాయి. ఆత్మ కోరికలు ఏంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, నీతి, న్యాయం, యథార్థ, పరిశుద్ధ, పవిత్రత, ఇవన్నీ మంచిదనము, సాత్వికము, ఆశానిగ్రహము, భక్తి, విశ్వాసము ఇవన్నీ కూడా మంచి కోరికలు అన్నమాట. ధర్మబద్ధమైన కోరికలు, దేవుని యొక్క ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా ఆత్మానుసారమైన కోరికలు పుడుతూ ఉంటాయి. అవి అనుసరించి నడవాలి. ఈ లోకంలో చాలామంది శరీర ఇచ్చలను అనుసరించి నడుస్తూ, దురాశలను అనుసరించి నడుస్తూ దేవుని యొక్క ఉగ్రతకి పాత్రలు అవుతున్నారు. అలా నడవకూడదు. దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్నవారు, దేవునిలో జీవించేవారు, దేవునిలో బ్రతికేవారు అందరూ కూడా క్రీస్తు యేసు సంబంధాలు ఎవరైతే ఉంటారో శరీరం యొక్క అధర్మమైన కోరికలన్నీ కూడా అణిచివేసుకుని జీవించాలి. దేవుని యొక్క ధర్మసూత్రాలు పాటించాలి. యేసు ప్రభు యొక్క ధర్మసూత్రాలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. యేసు యొక్క ధర్మసూత్రాలు, మంచి సూత్రాలు పాటిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో మనం అందరం ఉంటాం. అధర్మమైన కోరికలు పాటించినప్పుడు అవన్నీ కూడా నరకానికి వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలందరూ కూడా కామ, క్రోధ, లోభ, మోహ మాత్రం జయించాలి. అంటే కోరికలను, చెడ్డ కోరికలను, దురాశలను జయించాలి. అలా జయించి ఈ లోకంలో మనం నడవాలి, జీవించాలి, అనేక మందికి క్రీస్తుని పరిచయం చేయాలి. ఈరోజు చాలామంది చెడ్డ కోరికలను పాటిస్తున్నారు. అలా పాటించకూడదు. మంచి కోరికలను పాటించాలి. ధర్మబద్ధమైన కోరికలు, నీతి కలిగిన కోరికలు, న్యాయమైన కోరికలు, పరిశుద్ధమైన కోరికలు, మంచితనంతో కూడిన కోరికలు, అన్యాయం లేని కోరికలు, న్యాయబద్ధమైన కోరికలు మనం కోరుతూ ఉండాలి. ఈ లోకంలో ఈ కోరికలు ఎలా పుడతాయంటే ఇంద్రియాలను బట్టి కోరికలు పుడతాయి. ఈ యొక్క కళ్ళు చూసిందనుకోండి, అది వెంటనే అది పొందుకోవాలని ఆశపడతారు. తర్వాత చెవులు విన్నదనుకోండి, ఆ చెవులు బట్టి కోరిక పుడుతుంది. అదే తినేదాన్ని బట్టి కోరిక పుడుతుంది. స్పర్శ బట్టి కోరిక పుడుతుంది. ఈ కోరికలన్నీ కూడా అధర్మమైన కోరికలు అనేవి పుడతాయి, పుట్టిస్తారు, ప్రేరేపిస్తారు. అలా ప్రేరేపించేవాడు సాతాను. సాతాను యొక్క కుతంత్రాలను తెలుసుకొని దేవునికి విరోధమైన ఈ కోరికలని ఆలోచించుకొని దానికి దూరంగా మనం ఉండాలి. దేవుని యొక్క ధర్మబద్ధమైన కోరికలను మనం విని దాన్ని పాటించి దాన్ని ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు అదే చెప్పారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును
దాని ఇచ్చలతోనే దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. సిలువ అంటే ఆ కోరికలను మేకులు కొట్టేసుకోవాలి, చెడ్డ కోరికలను మేకులు కొట్టేసుకోవాలి. ఉప్పు కారం తిన్న ఈ శరీరం కాబట్టి, మాంసాలు తినే శరీరం కాబట్టి, ఉప్పు కారం మాంసం తినే శరీరం కాబట్టి కోరికలు విపరీతంగా పుడుతూ ఉంటాయి. ఈ కోరికలు పుడుతున్నప్పుడు మంచివేదో చెడేదో మనం ఆలోచించుకొని దాని ప్రకారం నడవాలి. చెడు కోరికలు మంచి కోరికలే కనిపిస్తాయి, మంచి కోరికలు చెడ్డ కోరికలే కనిపిస్తూ ఉంటాయి. ధర్మబద్ధమైన కోరికలు అధర్మంగా కనిపిస్తూ ఉంటాయి, అధర్మమైన కోరికలు ధర్మంగా కనిపిస్తూ ఉంటాయి. దాన్నే మాయ అంటాం. ఈ మాయ నేను చుట్టుకున్నప్పుడు నువ్వు ధర్మాన్ని పాటించడం, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు మాయ దేవుడు తీసివేసినప్పుడు ధర్మము నీతి న్యాయం ఏంటో తెలుస్తారు. దేవుని ధర్మసూత్రాలు తెలుసుకుని దాని ప్రకారం నడిస్తే గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక మనం దేవుని బిడ్డలుగా ఉన్న మనము క్రీస్తుని అంగీకరించి, యేసు ప్రభువుని అంగీకరించి, యేసులో నడుస్తున్న మనము దేవుని నమ్ముకొని దేవుని నడుస్తున్న మనము చెడ్డ కోరికలను జయించాలి. మన పోరాటం చెడ్డ కోరికలతో పోరాటం, ఈ లోకంతో పోరాటం, లోక ఆశలతో పోరాటం, లోక కోరికలతో పోరాటం, లోక మనుషులతో పోరాటం. కనుక ఈ లోక మనుషులంటే లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలతో పోరాటం, ఈ లోక భోగభాగ్యాలతో పోరాటం. ఈ కోరికలన్నీ కూడా అణుచుకున్నప్పుడు దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు అనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. పరలోక సంబంధమైన కోరికలు అనుసరించి నడిచినప్పుడు దేవుడి దీవెన ఆశీర్వాదం మనకు కలుగుతుంది. దేవుడి మాటలను దీవించి ఆస్వాదించింది. నా పేరు ఆంటోనీ జీసస్ గాస్పెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మంది విచారణ చేయండి. మా చిన్న సంఘం గాడ్ క్రైస్ట్ చర్చ్. వికలాంగులు, వితంతువులు, వృద్ధులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి భోజనాలు, టిఫిన్ పొట్లాలు కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ హెల్ప్ చేయండి. వారానికి కనుక నెలకు కనుక కూడా ఇవ్వచ్చు. నా ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ 8179955458. దీన్ని సపోర్ట్ చేయండి. 8179955458. దీన్ని సపోర్ట్ చేయండి. గొప్ప ఆశీర్వాదాలు దేవుడి మీద ఇచ్చేస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆస్వాదించండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, పరమ తండ్రి, పల్లెకు తండ్రి, యేసు ప్రభువా, నీ యొక్క సువార్త ప్రకటిస్తుండగా నీ ఆశీర్వాదం దయ, నీ కనికరం ప్రతి ఒక్కరిని ఉంచాను. అందరూ రక్షించి అందరినీ కాపాడని దీవించాను. ప్రభువా, ఈ లైవ్ చూస్తున్న వారిని, వింటున్న వారిని, కంటున్న వారిని అందరూ దీవించి రక్షించి ఆస్వాదించి అభివృద్ధి సత్తనివ్వమని, ఈ వాక్యాలు నూరంతులుగా ఫలం దయచేయమని, లోకమంతా వదిలిన సాయం చేయాలి. మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తుని తెలుసుకోండి, యేసుప్రభు దేవునిగా నమ్మండి. యేసుప్రభు వారు జీవము నిత్యజీవం మీకు ఇస్తారు. యేసుని నమ్మితే ఆత్మశాంతి, మనశ్శాంతి, ఆరోగ్యశాంతి కలుగుతుంది. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతాడు. పాపాలు క్షమించే దేవుడు యేసయ్య. పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఎటువంటి పాపాన్ని క్షమించి రక్షించి కాపాడి పరిశుద్ధపరిచి పరలోకాన్ని చేరుస్తాడు. యేసుక్రీస్తు ధర్మాన్ని చదవండి, నిత్య జీవాన్ని చేపట్టండి, యేసుప్రభు నమ్ముకోండి, యేసులో నడవండి, నిత్య జీవం పొందుకోండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.